Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss straight lines, exercise 9C, Roman number 1 లో 11th problem. సో ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారంటే ఫైండ్ ద పాయింట్. ఏ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 లైన్స్ ఇచ్చారు. ఈ 2 లైన్స్ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నారనమాట. సో ఒకవేళ ఈ లైన్స్ కనుక ఇలా ఉన్నట్లయితే ఫామ్ అయి ఉంటే అండర్స్టాండింగ్ కోసం ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఇంటర్సెక్ట్ అయిన ఈ 2 లైన్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారనమాట. సో మనం ఇప్పుడు పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. Solution. Given equations 7x plus y plus 3 equals to 0. ఈ ఈక్వేషన్ని 1 అని నేమింగ్ ఇచ్చుకుందాం. అదేవిధంగా ఈక్వేషన్ y ఈక్వల్స్ టు 0, ఈ ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు x వాల్యూ తెలుస్తుందా ఈక్వేషన్ నుంచి, ఈక్వేషన్ 2 నుంచి. సో మనం దీన్ని x ఈక్వల్స్ టు మైనస్ y అనుకుందాం. x ఈక్వల్స్ టు మైనస్ y. సో ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈక్వల్స్ టు మైనస్ y. సో ఇలా అయినా చేయొచ్చు, ఇది సింప్లిఫై చేయొచ్చు. సో ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం సాల్వ్ చేసేద్దాం. సో బై సాల్వింగ్ equation 1 and equation 2, we get 7x plus y. ఇక్కడ మనం కాన్స్టెంట్ని ఇటు సైడ్ పంపించేద్దాం. అప్పుడు ఇదేమవుతుంది +3 -3 అవుతుంది. సో x ప్లస్ y ఈక్వల్స్ టు 0. సో మనం ఇప్పుడు మైనస్ చేద్దాం. సో మైనస్ మైనస్ మైనస్. సో ఇప్పుడు ఇదేమవుతుంది, y టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ మైనస్ క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది 7 మైనస్ 1. సో మనకి ఇక్కడ మిగిలేది ప్లస్ ఉంది కాబట్టి సో 6x. 7లో నుంచి 1 పోతే 6. సో -3, x ఈక్వల్స్ టు -3/6. సో ఈ 6 ఇట్ సైడ్. సో 6 1s 3 1s 3 2s, x ఈక్వల్స్ టు -1/2. ఇప్పుడు మనం ఈ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. బై ఈక్వేషన్ 2 -1/2 plus y equals to 0 implies y equals to minus ఇటు సైడ్ వస్తే ప్లస్. సో 1/2. సో మనకి x వాల్యూ తెలిసింది, x కోఆర్డినేట్ తెలిసింది, y కోఆర్డినేట్ తెలిసింది. సో దిస్ పాయింట్ వచ్చి ఏమవుతుంది, పాయింట్ ఈక్వల్స్ టు ఇంటర్సెక్ట్ పాయింట్ -1/2, x కోఆర్డినేట్ -1/2, y కోఆర్డినేట్ 1/2. సో దిస్ ఈజ్ ద పాయింట్. మనల్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది ఇదనమాట. బై సాల్వింగ్ 2 ఈక్వేషన్స్ ద్వారా మనం ఈ సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. అంతే, సింపుల్. సో మనం ఇప్పుడు 12th ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. రోమన్ నెంబర్ 1లో 12th ప్రాబ్లం. షో దట్ ద స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ 1 లైన్ 2 లైన్స్ 3 లైన్స్ ఇచ్చారు. ఈ 3 లైన్స్ని మనం కంకరెంట్ అని షో చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కంకరెంట్ అంటే ఏమిటి? కంకరెంట్ అంటే ఏమిటంటే 3 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు ఇదొక లైన్, మరొకటి 1 లైన్, మరొకటి 3 లైన్స్. కంకరెంట్ లైన్స్ అంటే కరెక్ట్గా ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుందన్నమాట.
దీనికి కంకరెంట్ అనమంటే ఒక కామన్ పాయింట్ ద్వారా ఈ 3 లైన్స్ పాస్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఈ 3 లైన్స్ అనుకుంటే ఇది ఈ లైన్ వచ్చి ఈ పాయింట్ ద్వారా కామన్గా పాస్ అవుతుంది, ఈ లైన్ వచ్చి అదే విధంగా కామన్గా పాస్ అవుతుంది, సో ఇదే విధంగా కామన్గా పాస్ అవుతుంది. అంటే కంకరెంట్ మీన్స్ ఇట్ పాసెస్ త్రూ ఏ కామన్ పాయింట్. ఈ కంకరెంట్ లైన్స్ అంటే మనం కామన్గా ఒక పాయింట్ ఉంటుంది అని అర్థం. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సో గివెన్ లైన్స్ a minus b x plus b minus cy ఈక్వల్స్ టు c minus c. మనం ఈ కాన్స్టెంట్ని ఒక సైడ్లో తెప్పించుకుందాం. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే minus of c minus c ఈక్వల్స్ టు 0. అదేవిధంగా b minus c x plus c minus a y minus of a minus b ఈక్వల్స్ టు 0. c minus ax plus a minus b y minus of b minus c ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ గమనించామంటే చూడండి 1 2 ఈ ఈక్వేషన్స్కి 3. సో మనం ఇక్కడ గమనించామంటే ఈ ఈక్వేషన్స్, ఈ 3 ఈక్వేషన్స్ని యాడ్ కనుక చేస్తే ఈ ఈక్వేషన్ మొత్తం 0 అయిపోతుంది, అంటే ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. సో కాబట్టి మనం దీన్ని యాడ్ చేద్దాం. సో యాడింగ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 we get సో ఎక్స్ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేయాలి. సో ఎక్స్ టర్మ్స్ ఏమిటి, ఏ మైనస్ బి ఒకటి, మళ్ళీ ప్లస్ యాడ్ చేస్తున్నాం. సో మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ, మొత్తం ఎక్స్ టర్మ్స్. సో ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ అనమాట. సో ఇప్పుడు వై టర్మ్స్ బి మైనస్ సి ప్లస్ చేస్తున్నాం, సింబల్స్ ఏం మార్చకుండా రాసేద్దాం, ప్లస్ ఏ మైనస్ బి. ఇది మొత్తం వై టర్మ్స్ అనమాట. సో వై టర్మ్స్ ప్లస్ సి కదా కాన్స్టెంట్. సో ఇక్కడ మైనస్ ఉంది, సో ఇక్కడ మైనస్తో మనం ఇక్కడ ఇది చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో అదే రాద్దాం ఇక్కడ ఏ మైనస్ సి. ఇది అదేవిధంగా ఇది కూడా ప్లస్ బి మైనస్ ఏ, ఇది కూడా అదేవిధంగా ప్లస్ సి మైనస్ బి ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ గమనించామంటే ఏ ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ సి మైనస్ సి ప్లస్ సి ప్లస్ బి మైనస్ బి గెట్ క్యాన్సిల్. సో సిసి ఏఏ బిబి ప్లస్ మైనస్. సో అదేవిధంగా ఇక్కడ మైనస్ ఏ మైనస్ సి ప్లస్ సి బి బి మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ ఏం మిగిలింది, మొత్తం 0 టర్మ్సే మిగిలాయి. 0x ప్లస్ 0y ప్లస్ 0 ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ మొత్తం ఏమైంది, 0 అని వచ్చింది. సో ఏమని అర్థం, ద సమ్ ఆఫ్ 3 లైన్స్, సమ్ ఆఫ్ ద 3 లైన్స్ ఏమైనాయి 0. So therefore given straight lines are congruent. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ 0 అయిపోయింది ఈ ఈక్వేషన్ మొత్తం.
సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం సింప్లిఫై చేయడానికి ఏం లేదు కాబట్టి మనం ఇది 0 అయిపోయింది కాబట్టి ఈ గివెన్ లైన్స్ వచ్చి కంకరెంట్ అని ప్రూవ్ చేసామన్నమాట. ఏం లేదు ఈ ప్రాబ్లంలో ఓన్లీ ఈ 3 ఈక్వేషన్స్ని ప్లస్ చేసి ఇది ఇక్కడ 0 అని వస్తే ద సమ్ ఆఫ్ 3 లైన్స్ 0 అయింది కాబట్టి ఈ గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ కంకరెంట్ అని మనం ఇక్కడ ప్రూవ్ చేసామన్నమాట. సో మనం మామూలుగా ఇంకో 13th ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం, మీకు ఇంకా అర్థమవుతుంది కంకరెంట్ అంటే ఏమిటో. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఇఫ్ ద స్ట్రైట్ లైన్స్ 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు ఆర్ కంకరెంట్ అని చెప్పేశారు. సో కంకరెంట్ అని చెప్పేసి మనల్ని ఇక్కడ పి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో మనకి కంకరెంట్ అనగానే మనం గుర్తుకొచ్చే పాయింట్ ఏంటి? సో ఈ కంకరెంట్ అంటే ఈ 3 పాయింట్స్ వచ్చి కామన్గా ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతాయి అని. సో ఈ 3 పాయింట్స్ వచ్చి కామన్గా పాస్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనం ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, ఒక పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ పాయింట్ కనుక ఈ 3rd ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు మనల్ని అది కంకరెంట్ అంటాం కాబట్టి. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. Solution, given lines x plus p equals to 0, దీని ఈక్వేషన్ 1 అని, y plus 2 equals to 0 ఈక్వేషన్ 2 అని, 3x plus 4 2y plus 5 equals to 0 దీని ఈక్వేషన్ 3 అని అనుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకేం వాల్యూ వస్తుంది చూడండి. ఈక్వేషన్ 1 x ఈక్వల్ టు మైనస్ పి. అదేవిధంగా ఫ్రమ్ ఈక్వేషన్ 2 y ఈక్వల్ టు -2. సో మనకి x వాల్యూ తెలిసింది, y వాల్యూ తెలిసింది. సో ద పాయింట్ ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ? సో పాయింట్ ఈజ్ -p, -2. ఇది మనం ఇప్పుడు ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ పాయింట్ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ -p -2 in equation 3. We get implies ఈక్వేషన్ 3 ఏంటి మనకి ఇక్కడ? 3x, x అంటే -p, సో 2y, y అంటే -2 ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీని ద్వారా మనం p వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 3p అండ్ -3p ప్లస్ ఇంటూ మైనస్ 2 2s 4 ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 ఇంప్లాయిస్ -3p ఈక్వల్స్ టు 1 మిగులుతుంది. సో ఇటు సైడ్ వస్తే -1 ప్లస్ 1 -1 అయింది. సో మైనస్ గెట్స్ క్యాన్సల్, p ఈక్వల్స్ టు ఈ 3 ఇటు సైడ్ వస్తే డినామినేటర్లో వస్తుంది. సో p ఈక్వల్స్ టు 1/3. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్పింది ఇదే. సో p వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ p వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. కంకరెంట్ అనగానే మనం ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమని? గివెన్ పాయింట్స్ వచ్చి కామన్గా ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతాయి. సో ఈ కామన్గా పాస్ అవుతున్నప్పుడు ఇదేమవుతుంది? 2 ఈక్వేషన్స్ని కనుక మనం సాల్వ్ చేసి ఒక పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పాయింట్ వచ్చి 3rd ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకి సాటిస్ఫై అయితే ఆ ఈక్వేషన్ని మనం ఆ లైన్స్ని కంకరెంట్ అని చెప్తామన్నమాట. So if you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in the next video. In this video, we solve 13th problem, 12th problem and 11th problem. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.